అండి, వెల్కమ్ టు రోహియాస్ ఫ్యాషన్. ఈరోజు వీడియోలో ఇలాంటి సింపుల్ బేసిక్ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూద్దాము. దీనికోసం 1.60 పాయింట్స్తో ఉన్న ఫ్యాబ్రిక్ తీసుకున్నాను అండి, కాటన్ ఫ్యాబ్రిక్. దీని యొక్క పన్నా వచ్చేసి 60 ఇంచెస్ ఉన్నదండి. 60 ఇంచెస్ పన్నా ఉంది కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే క్లాత్ని మిడిల్కి ఫోల్డ్ చేసుకోవాలండి. ఫోల్డింగ్ ఆల్రెడీ ఉంది కదా, అంచులో ఒకవైపు ఫోల్డింగ్ డబుల్ ఫోల్డ్ మీద ఉంటుంది క్లాత్. ఇలా ఇప్పుడు బాడీ కటింగ్కి హ్యాండ్స్కి ఇందులోనే కటింగ్ చేసుకోవాలండి. ఈ కటింగ్ కోసము ఒకవైపు నుంచేసి మనకి ఇప్పుడు ఆల్రెడీ డబల్ ఫోల్డ్ ఉంది కదా, దాన్ని ఇంకొక ఫోల్డింగ్ వేసుకోవాలండి. అలా ఫోల్డింగ్ చేసుకుంటే మనకి 4 లేయర్స్ అవుతాయండి. మనకి చెస్ట్ ఎంతైతే ఉందో దానిలో 4వ భాగము మార్క్ చేసుకుని ఒకసారి కటింగ్ చేసుకోవాలండి. చెస్ట్ వచ్చేసి 32 ఇంచెస్ అండి. 32లో 4వ భాగం 8 ఇంచెస్. దానికి ఖర్చులతో కలిపి ఇంకొక 2 ఇంచులు, మొత్తం 10 ఇంచెస్ ఉండేటట్లుగా మార్క్ చేసుకుని కటింగ్ చేసేసుకున్నాను. ఇప్పుడు బాడీ యొక్క పొడవు వచ్చేసి 13.5 అండి. 13.5కి ఇంకొక 1 ఇంచ్ యాడ్ చేసుకుని 14.5 ఉండేటట్లుగా కటింగ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఒకేసారి కటింగ్ చేస్తున్నాను. కట్ చేసుకున్న తర్వాత ఒకదాని మీద ఒకటి పెట్టుకోవాలండి. ఇది ఫ్రంట్ ఓపెన్ కాబట్టి ఫ్రంట్ అనేది ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్లుగా బయటకు పెట్టుకుని ఫోల్డింగ్ అనేది కనబడుతుంది కదా, ఆ ఫోల్డింగ్ అనేది బ్యాక్ పార్ట్ అండి. ఫోల్డింగ్ కనబడుతుంది కదా, అక్కడి నుంచే మార్క్స్ అనేవి స్టార్ట్ చేయాలండి. ఇప్పుడు వచ్చే ఫుల్ షోల్డర్ 14 ఇంచెస్, అందులో సగభాగం 7 ఇంచెస్ అండి. 7 ఇంచెస్ ఆర్మ్ డౌన్, సేమ్ ఆర్మ్ డౌన్ కూడా 7 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత చెస్ట్ వచ్చేసి 32 ఇంచెస్, అందులో 4th పార్ట్ వచ్చేసి 8 ఇంచెస్ అండి. 8 ఇంచెస్కి ఒక మార్కింగ్ పెట్టేసుకోవాలి. మార్క్ పెట్టుకున్న తర్వాత ఆర్మ్ షేప్ అనేది ఇచ్చుకోవాలి. ఒక 1.5 ఖర్చు కోసం ఎక్స్ట్రా. అలాగే వేస్ట్ పార్ట్ వచ్చేసి 30 ఇంచెస్, దానిలో 4వ భాగం వచ్చేసి 7.5 ఇంచెస్. 7.5 ఇంచెస్ మార్క్ చేసుకున్న తర్వాత మార్కింగ్ అనేది మనం ఫోల్డింగ్ దగ్గరే స్టార్ట్ చేస్తున్నాం చూడండి. అలాగే ఒక 1.5 ఖర్చు కోసం పెట్టుకుని పైన చెస్ట్ పార్ట్కి వేస్ట్ పార్ట్ని మార్క్ చేసాం కదా, దాన్ని జాయింట్ చేసుకోవాలి. అలాగే వేస్ట్ దగ్గర ఒక 1 ఇంచ్ అప్ చేసుకోవాలండి. పైకి మార్క్ పెట్టుకుని లైట్గా కర్వ్ షేప్ ఇచ్చుకోవాలి. వేస్ట్ దగ్గర వచ్చేసి 3 ఇంచెస్ తీసుకుంటున్నాం. మనం ఇక్కడ ఫోల్డింగ్ ఇక్కడి నుంచే తీసుకోవాలి. కరెక్ట్గా 3 ఇంచెస్ తీసుకుని ఇక్కడ ఒక 1/2 ఇంచ్ డౌన్ చేసుకోవాలి. డౌన్ చేసుకుని ఇక్కడ ఎక్కడైతే ఉందో అక్కడికి ఎగ్జాక్ట్గా మార్క్ ఇది బ్యాక్ పార్ట్ కదా, ఒక 3/4 30 ఇంచ్ అంటే 1కి 2 గీతలు తక్కువ 3/4 ఇంచ్ కిందకి డ్రా చేసుకోవాలి. 5 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. బ్యాక్ కింద ఫ్రంట్ 30 ఇంచ్ ఇలా పెట్టుకున్న తర్వాత జస్ట్ ఇట్లా లైట్గా కర్వ్ ఇచ్చేసి ఇది బ్యాక్ పార్ట్ వరకు కటింగ్ చేసేస్తున్నా. కటింగ్ ఫినిష్ అయిపోయిన తర్వాత బ్యాక్ పార్ట్ అనేది సపరేట్ చేసేసుకోవాలి. బ్యాక్ పార్ట్ సపరేట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ ఉంది కదా, ఫ్రంట్కి నెక్ అలాగే ఆర్మ్ లూత్ కూడా తీసుకోవాలండి. నెక్ అనేది 5 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదా, అక్కడి నుంచి లైట్గా వీ షేప్ డ్రా చేసుకోవాలండి. కొద్దిగా ఇలా లైట్గా మార్క్ చేసుకుని షేప్ అనేది ఇచ్చేసుకుని నెక్ కటింగ్ చేసేసుకోవాలండి ఇలా వీ షేప్లో. అలాగే ఆర్మ్ లోత్ అనేది ఒక 1/2 ఇంచ్ బ్యాక్ మీద, ఫ్రంట్ అనేది లోపల ఉన్న తర్వాత నెక్స్ట్ హ్యాండ్స్ కటింగ్ చూద్దాము. ఇందాక బాడీ కటింగ్ చేయంగా మిగిలిన క్లాత్ ఉంది కదా, దాంట్లో హ్యాండ్స్ కటింగ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి 12 ఇంచెస్ ఉందండి. హ్యాండ్ లెంత్ వచ్చేసి 8 ఇంచెస్ ఉండేటట్లుగా ఒక లైన్ మార్క్ చేసుకోండి. అలాగే ఆర్మ్ డౌన్ కిందకు వచ్చేసి 2.5 పెట్టుకోండి. 2.5 మార్క్ చేసుకున్న తర్వాత 8 ఇంచులు మార్క్ చేసుకున్నాం కదా లైను, అక్కడి నుంచి ఫోల్డింగ్ వైపు నుంచి ఒక 2.5 మార్క్ చేసుకోవాలండి. 2.5 మార్క్ చేసుకుని పైన 12 ఇంచెస్ దగ్గర 1.5 మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత అక్కడి నుంచి కింద మనము 2.5 డౌన్ తీసుకున్నాం కదా, అక్కడ 1.5 ఖర్చు వదిలేసి అక్కడికి ఒక షేప్ అనేది ఇచ్చేసేయండి, ఇలా ఆర్మ్ షేపు. అలాగే 1.5 మార్క్ చేసుకున్నాం కదా పైన, అక్కడి నుంచి ఈ 2.5 దానిలోకి
ఇలా స్లైట్గా కలిపేసేయండి కరువులాగా. ఆర్మ్ షేప్ ఇలా ఇస్తే కుచ్చులనేవి నిలబడతాయి. కింద వచ్చేసి ప్లీట్స్ పెడతాం కాబట్టి కింద కటింగ్ అనేది ఏమీ ఉండదు. ఇప్పుడు నెక్స్ట్ కటింగ్ చేసేసుకోవటం. హ్యాండ్స్ కటింగ్ అయింది. అలాగే చిన్న టక్స్ ఇచ్చుకోండి. ఈ 8 ఇంచులు మార్క్ చేసాం కదా, అక్కడ కూడా ఒక టక్ ఇచ్చుకోండి. ఎందుకంటే అక్కడి నుంచి ప్లీట్స్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. క్రింద స్కర్ట్ పార్ట్ లెంత్ వచ్చేసి 26, ఓపెన్ సైడ్ నుంచి పైకి పెట్టుకోండి 26 ఇంచులు అనేది. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత కటింగ్ చేసేసుకోవాలి. కటింగ్ చేసుకున్న తర్వాత పైన మనకి పీస్ అనేది ఇప్పుడు మిగులుతుంది కదా కట్ చేసిన దాంట్లో, ఫ్రంట్ నెక్ కటింగ్ చేసాం కదా, ఆ ఫ్రంట్ నెక్ అనేది పైన పెట్టేసుకుని తర్వాత కిందకి ఒక 2 ఇంచులు మార్క్ చేసుకోవాలండి. మనం పైన వెడల్పు ఎంత అయితే తీసుకున్నామో కింద కూడా సేమ్ అంతే వెడల్పు మార్క్ చేసుకుని దాని తర్వాత ఇంకొక 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలండి. ఇలా మార్క్ చేసుకుని మార్క్స్ బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి. కింద నుంచి ఇంకొక 1 ఇంచ్ పైకి పెట్టుకుని ఇప్పుడు బాక్సుల దగ్గర షేప్స్ వచ్చినాయి కదా, అక్కడి నుంచి ఒక ఇలా షేప్ అనేది డ్రా చేసేసుకోవాలి. డ్రా చేసుకుని కటింగ్ చేసేసుకోవాలి. అలాగే ఫ్రంట్ నెక్ పెట్టాం కదా, అక్కడి నుంచి కూడా ఫ్రంట్ నెక్ కటింగ్ చేసుకోవాలి. సేమ్ అదే విధంగా ఇంకొక పీసు కటింగ్ చేసుకోవాలండి. మొత్తము 4 పీసెస్ వస్తాయండి. ఇంక రిమైనింగ్ క్లాత్ని పట్టీలాగా యూజ్ చేసుకోవటం. ఇది మొత్తము స్కర్ట్ పైన మిగిలిన. ఫస్ట్ ఫ్రంట్ నెక్ కటింగ్ చేసుకున్నాం కదా, ఈ సైడ్ కుట్టేసుకోవాలి ఫస్ట్. ఇలా స్టిచ్ చేసిన తర్వాత పైన చిన్న చిన్న టక్స్ ఇచ్చేసుకుని రివర్స్ చేసేసుకోవాలండి. ఖర్చులు అనేవి లోపలికి వెళ్ళిపోతాయి. సేమ్ అదే విధంగా ఇంకొక పీస్ని కూడా ఇలా రెడీ. బాడీ తిరగవైపునండి రాంగ్ సైడ్ ఇవి పెట్టేసుకుని మనం స్టిచ్ చేసినవి దాని నెక్ చుట్టూరు ఒక కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇట్లా రెండు పీసులు ఉన్నాయి కదా, 2 పీసులని 2 వైపులా జాయిన్ చేసేసుకుని చిన్న టక్స్ ఇచ్చుకుని కుట్టిన తర్వాత ఫ్రంట్ వైపుకు తిప్పుకోవాలి. మంచి వైపుకి అనేది తిప్పుకొని దానిపైన ఇంకొక కుట్టు అనేది వేసేసుకోవాలండి. పైన ఇంకొక కుట్టు వేసుకుంటే మనకి పైకి లేకుండా ఉంటుంది. ఇలా 2 వైపులా 2 పీసులని రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పట్టీలు అనేవి స్టిచ్ చేసుకోవాలి. మనం ఇంత క్లాత్ ఎక్స్ట్రా కటింగ్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని ఈ ఎక్స్ట్రా ఖర్చు అనేది 1/2 ఇంచ్ లీవ్ చేసుకున్నాం కదా, అక్కడి నుంచి స్టార్ట్ చేసుకుని బాడీ పార్ట్ పైన పెట్టేసి కింద పీస్ జాయింట్ చేసే పీస్ని కింద పెట్టేసి లైన్ స్ట్రైట్గా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం ఎక్కడైతే స్టిచ్ చేసామో కరెక్ట్గా ఫోల్డింగ్ అక్కడి వరకు వచ్చేటట్లుగా చూసుకుని ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. స్టిచ్ చేసిన దగ్గరే సేమ్ అదే ఇంకొక కుట్టు పడుతుందండి, లోపలికి వెళ్తుంది క్లాత్. ఎక్స్ట్రా ఉన్నది కటింగ్ చేసుకోవాలి. పీస్ కూడా సేమ్ ఇదే విధంగా రెడీ చేసుకోవాలి. రెడీ చేసుకున్న తర్వాత ఒకదాని మీద ఒకటి పెట్టేసి మనం ఎక్కడైతే కుట్టు వేసామో అది సమానంగా వచ్చేటట్టు పెట్టుకుని ఒక 2 ఇంచులు పైకి ఉండేటట్లుగా కరెక్ట్గా అక్కడ ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. జాయిన్ చేసుకున్న తర్వాత ఇలా వన్ సైడ్ ఏమో ఒక చిన్న ఫోల్డింగ్, ఒకటేమో ఫుల్ ఫోల్డింగ్ లోపలికి వెళ్ళేటట్లుగా కరెక్ట్ ఇలా కొద్ది క్రాస్గా ఫోల్డ్ చేసుకోవాలి. కింద దాకా అవసరం లేదు, సగమానికి. అలాగే ఇంకొక సైడ్ చిన్న ఫోల్డింగ్ వేసేసుకోవాలి. ఫోల్డింగ్ వేసుకుని దానిపైన ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. మనం పట్టీలు అనేవి ఎక్స్ట్రా తీసుకున్నాం కాబట్టి ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా కటింగ్ చేసిన అక్కడ మార్క్ పెట్టాను చూసా, అక్కడ కింద బటన్స్ అనేది రావాలి, పైన ఏమో బటన్ హోల్స్ వస్తుంది. ఇలా సేమ్ ఈ విధంగా ఫైనల్గా కుట్టిన తర్వాత అండి అక్కడ బటన్స్ వస్తాయి. కింద బటన్స్ కుట్టాను, పైన ఏమో బటన్ హోల్స్ ఇచ్చేసాను. ఈ విధంగా వస్తాయండి. ఇది ఎక్స్ట్రా పట్టీ కాబట్టి ఒకదాని మీద ఒకటి వెళ్ళేటట్లుగా కరెక్ట్గా చూసుకోవాలి, లేదంటే బాడీ ఎక్స్ట్రా అయిపోతుంది. నెక్స్ట్ బ్యాక్ నెక్ అండి. బ్యాక్ నెక్ మెడపట్టి ఒకటి ఉండేటట్లుగా చిన్న క్రాస్ పీస్ కటింగ్ చేసేసుకుని మెడ నెక్ అనేది స్టిచ్ చేసేసుకోవాలండి. ఫస్ట్ స్టిచ్ చేసుకున్న తర్వాత పైన కుట్టేసేసి లోపలికి ఫోల్డింగ్ చేసేసుకుని ఇంకొక కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ఇలా బ్యాక్ నెక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత బ్యాక్ నెక్ పైన ఫ్రంట్ నెక్ పెట్టేసేసి షోల్డర్స్ అనేవి జాయిన్ చేసేసుకోవాలి. ఇలా 2 వైపులా షోల్డర్స్ ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఉండేటట్లుగా జాయిన్ చేసుకుని తర్వాత నెక్స్ట్ షోల్డర్ పైన ఇంకొక కుట్టేసుకోవాలండి. ఇట్లా అనేవి బ్యాక్ వెళ్ళేటట్టుగా కుట్టేసుకోవాలి. హ్యాండ్స్ అండి, మనం టక్స్ ఇచ్చుకున్నాం కదా ఇంత కటింగ్ చేసేటప్పుడే, అక్కడి నుంచి ప్లీట్స్ ఫస్ట్ ఒక 1 సైడ్ ఉండేటట్లుగా మొత్తం పెట్టేసుకుంటూ రావాలి. పైన పార్ట్
కింద కూడా సేమ్ అదే విధంగా పైన ఎక్కడైతే టక్స్ ఇచ్చామో సేమ్ అదే విధంగా లైన్ చూసుకుని కిందకి అక్కడి నుంచే స్టార్ట్ అవుతుందండి. టక్స్ ఇచ్చిన లైన్ దగ్గర నుంచే ప్లీట్స్ అనేవి కూడా చిన్న చిన్నగా ఇచ్చేసుకోవాలి. ఇలా పైన కింద ప్లీట్స్ పైన పెట్టిన దానికి కింద ఆపోజిట్లో ప్లీట్ పెట్టిన తర్వాత ఒకసారి లెంత్ అనేది చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసిన తర్వాత హ్యాండ్స్కి పట్టీలు అనేది జాయిన్ చేసుకోవాలి. దీనికోసం ఇందాక హ్యాండ్స్ కట్ చేసినప్పుడు మిగిలిన ఫ్యాబ్రిక్ ఉంది కదా, అది సరిపోతుంది. ఇలా మంచి వైపు హ్యాండ్ అనేది పెట్టి కింద పట్టీ పెట్టేసి కుట్టాలి. మిగిలిన తర్వాత క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేసి దానిపైన ఇంకో కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని బాడీకి అటాచ్ చేసేసుకోవాలి. హ్యాండ్ని కరెక్ట్గా సరిపోతుంది కాబట్టి స్టార్టింగ్ నుంచి పెట్టేసేసి కుడుతున్నాను. లేదంటే మనము సెంటర్ నుంచి సెంటర్ జాయిన్ చేసుకోవాలి. ఇది ఫ్రిల్సే కాబట్టి ఇలా జాయిన్ చేసేసుకోవచ్చు. ఇంతవరకు బాడీ జాయింట్ అయిపోయింది. హ్యాండ్స్ షోల్డర్ అవన్నీ. ఇప్పుడు కింద ప్లీట్స్ జాయిన్ చేసుకోవాలి. బాక్స్ ప్లీట్ పెట్టుకుందాం. పాటికి బాక్స్ ప్లీట్ పెట్టుకుందాం. ఖర్చు మనం 1.5 అనుకున్నాం కదా, దానికి ఇంకొక 1 ఇంచ్ యాడ్ చేసుకుని 2.5 దగ్గర టక్స్ అనేది ఇచ్చుకోవాలి. ఎందుకంటే అక్కడి నుంచి ప్లీట్స్ స్టార్ట్ చేసుకుంటాము. ఇట్లా టక్ పెట్టుకున్న తర్వాత ఫస్ట్ ప్లీట్ వచ్చే మన వైపుకు ఉండేటట్లుగా పెట్టుకోవాలి. ఫస్ట్ మనకి మన వైపు ఉండేటట్లు పెట్టుకుని దానికి ఉల్టా రివర్స్లో ఇంకొక ప్లీట్ అనేది పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల బాక్స్ ప్లీట్ అనేవి కరెక్ట్గా వస్తుంది. ఇందాక విడ్త్ చెప్పడం మర్చిపోయాను. విడ్త్ అనేది మిగిలిన క్లాత్ మొత్తాన్ని తీసుకున్నానండి. నార్మల్గా అయితే ఏదైతే ఉందో దానికి 3 అండి. 3 మల్టిప్లై చేసుకుంటే ఎంత వస్తుందో అంత క్లాత్ తీసుకోవాలి. ఇలా ప్లీట్స్ అన్నీ ఒకటి వన్ వైపు ఒకటి రివర్స్ దానికి ఆపోజిట్లో ఉండేటట్లుగా పెట్టుకోవాలి. ఫస్ట్ ప్లీట్ వచ్చేసి మన వైపు, అలాగే నెక్స్ట్ ప్లీట్ వచ్చేసి ఆపోజిట్ రివర్స్ ఉండేటట్లుగా ఇలా క్లాత్ తక్కువగా ఉన్నప్పుడు అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టేసుకోవాలి. బ్యాక్ ఫ్రంట్ ప్లీట్స్ పెట్టుకున్న తర్వాత మెయిన్ బాడీ పార్ట్ అనేది జాయింట్ చేసుకోవాలి. 2 మంచి వైపు ఒకవైపు బాడీ మంచి వైపు, దానికి ఎదురుగా మెయిన్ ఫ్యాబ్రిక్ కింద స్కర్ట్ ఫ్యాబ్రిక్ ఉందో అది కూడా మంచి వైపు, 2 మంచి వైపులు ఆపోజిట్లో ఒకదాని మీద ఒకటి ఉండేటట్లు పెట్టేసుకుని దానిపైన ఒక స్టిచ్ అనేది లైన్గా ఒక కుట్ అనేది వేసుకుంటూ రావాలి. జాయింట్ చేసుకుంటా చివరి దాకా జాయింట్ చేసేసుకోవాలి. అలాగే ఫ్రంట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ ఇదే విధంగా జాయింట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పైన కుట్టు కూడా ఒకటి వేసేసుకోవాలండి. ఇది ఆప్షనల్ అండి. ఈ కుట్టు అనేది వేసుకోవచ్చు లేదా వదిలేయచ్చు. అలాగే పైన కుట్టు అనేది ఇష్టం లేకపోతే ఈ కుట్టు అనేది పార్ట్ బ్యాక్ పార్ట్ 2 జాయింట్ చేసేసుకొని పై కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు సైడ్ జాయింట్లు అనేవి చేసుకోవాలి. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత సైడ్ జాయింట్లు చేసుకోవాలి. దీనికోసం మీరు హ్యాండ్ లూజ్ వచ్చేసి 5 ఇంచెస్, అలాగే మనం ఆర్మ్ దగ్గర ఇందాక 1.5 పెట్టుకున్నాం కదా, 1.5కి ఖర్చు అంటే ఇంచుమించు వచ్చి 7 ఇంచెస్. అంటే కొద్ది పిల్లలకి ఫ్రీగా ఉంటుంది దానికోసము. చెస్ట్ దగ్గర కూడా మార్క్ చేసుకోవాలండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత కింద దాకా కుట్టు అనేది వేసేసేయాలి. ఇంకా స్ట్రైట్ కొద్ది కరెక్ట్గా లాగేసి పక్కన సేమ్ అదే విధంగా రెండో వైపు కూడా కుట్టుకోవాలి. రెండో వైపు కూడా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత మనకి పట్టీ ఉంది కదా, పట్టీ వారా ఒక 1 ఇంచ్ లోపలికి ఉండేటట్టు డబుల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఏం కటింగ్ చేయలేదు, పట్టీ ఎంత ఉందో కరెక్ట్గా 1 ఇంచ్ 30 ఇంచ్ వస్తుంది. ఫినిష్ అయిపోతుంది. అలాగే సైడ్ని కావాలంటే ఇంకో కుట్టేసి